హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం 10వ భాగాన్ని వినేద్దాం. ఈసారి కూడానా అంటూ భర్త వెనకే పైకి వెళ్ళింది. అవును సుధా, నాకేమీ అర్థం కావట్లేదు, ఇంతకన్నా ఏం చేయాలో అన్నాడు బాత్రూంలోకి వెళ్తూ. భర్త వెళ్ళిన పని జరగలేదని బాధపడుతూ కూర్చుంది సుధా. అప్పుడే బయటికి వచ్చిన భర్త వైపు చూసి, మరి ఇప్పుడేం చేద్దాం? చేసేదేముంది, ఎప్పటిలాగే ఎదురు చూడడమే అన్నాడు శుష్కంగా. పోనీ మరోసారి పేపర్ ప్రకటన ఇస్తే? ఇప్పటికే చాలాసార్లు ఇచ్చాం, ఏం ప్రయోజనం లేకుండా పోయింది, ఇప్పుడేముంటుంది కొత్తగా? అది చాలా కాలం క్రితట కదా, ఇప్పుడు మరోసారి ఇచ్చి చూడండి, ఇప్పుడేమైనా ప్రయోజనం ఉండొచ్చేమో. చూద్దాం. సరే పదండి, కిందికి కాఫీ తాగుదురు. ఇప్పుడేమీ వద్దు సుధా, నన్ను కాసేపు ఇలానే ఉండని, నువ్వు వెళ్ళు, నేనే వస్తాను 10 నిమిషాలు ఆగి. అలాగే అంటూ గుమ్మం వైపు 2 అడుగులు వేసి ఆగి, పోనీ రామ్తో ఒకసారి చెప్పి చూడకూడదు? ఇప్పుడు వాడికెందుకు లేనిపోని ఆలోచనలు, వాడినైనా ప్రశాంతంగా ఉండని. ఆ పనేదో నేనే చూస్తాను, వాడికి తెలియనివ్వకు. అలాగే అండి, మీ ఇష్టం, ఎక్కువగా ఆలోచించకండి, త్వరగా రండి. భార్య అలా బయటికి వెళ్ళగానే మంచం మీద వెనక్కి నిలబడుకొని కళ్ళు పైకి చూస్తూ ఆలోచనలో పడ్డాడు. అమ్మా, నాన్న ఎక్కడున్నారు? మిమ్మల్ని ఎక్కడని వెతకను? నేను చేసిన పొరపాటికి 20 ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్నాను. మిమ్మల్ని దూరం చేసుకొని ఎంత తప్పు చేశానో అర్థమైంది. ఒక్కసారి మిమ్మల్ని కలిసి క్షమించమని అడగాలని ఉంది. అసలు ఇక్కడే ఉన్నారా లేదా? కనీసం ప్రాణాలతో అయినా ఉన్నారా? నో, అలా జరగకూడదు. వాళ్ళకి ఏమీ కాలేదు, కాకూడదు కూడా. ఈ వయసులో ఒంటరిగా ఎన్ని కష్టాలు పడుతున్నారు. చెల్లి ఎలా ఉందో అందరినీ ఒక్కసారి చూడాలని ఉంది అంటూ కంటతడి పెట్టుకున్నాడు. రామ్ నిద్రలేచి వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చొని టీ తాగుతున్నాడు ప్రసాద్. హాయ్ డాడీ అంటూ ప్రసాద్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? ఫైన్ డాడ్. మీరు వెళ్ళిన పని సక్సెసా? అయినట్లే నాన్న అన్నాడు కాస్త తడబడుతూ, అది కొడుక్కి కనపడకుండా నటిస్తూ. సుధారాణి టీ తెచ్చి ఇచ్చింది రామ్కి. గుడ్ మార్నింగ్ మామ్ అన్నాడు రామ్. మార్నింగ్. సరే డాడ్, నేను వెళ్ళి రెడీ అవుతాను. ఓకే నాన్న, నేను కూడా వెళ్తాను అంటూ ఇద్దరు వెళ్ళిపోయారు. నేత్ర, పుష్ప ఆఫీస్కి వెళ్తూ కిందికి వచ్చారు. పుష్ప లోపలికి వచ్చి ఆంటీ కోసం వెతుకుతూ ఉంది. ప్రసాద్ అప్పుడే కిందికి దిగుతూ, సుధా, ఎవరో వచ్చారు చూడు అన్నాడు. పుష్ప రా అమ్మా అంది సుధారాణి కిచెన్లో నుండి బయటకు వచ్చి. ప్రసాద్ని చూసిన పుష్ప, నమస్తే అంకుల్ అంది చేతులు జోడించి. నమస్తే అన్నాడు ఎవరో అర్థం కానట్లు. ఈ అమ్మాయి పుష్ప అండి, మన మేడ మీద ఉంటున్నారని చెప్పానుగా మొన్న ఫోన్లో, తనే. నేత్ర ఏది అని అడిగింది సుధా పుష్పని. బయట ఉంది ఆంటీ, వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుంది. ఇంతలో నేత్ర లోపలికి వచ్చింది. నమస్తే అంకుల్ అంది. ఇదిగో తనే నేత్ర అంటూ పరిచయం చేసింది. మీరిద్దరు సిస్టర్సా అడిగాడు ప్రసాద్. అందరూ నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారు అడిగాడు రామ్ సుధా వైపు చూస్తూ. ఏం లేదండి, నేను వీళ్ళని చూసి మొదట్లో అలానే అడిగాను, అందుకే అది గుర్తొచ్చి నవ్వొచ్చింది. అయితే సిస్టర్స్ కాదా? కాదంకుల్, ఫ్రెండ్స్. వీళ్ళు మన రామ్ వర్క్ చేసే ఒకే క్యాంపస్ అంటండి, అలా పరిచయం వీళ్ళు. అవునా, సర్లే, మీకు ఆఫీస్కి టైం అవుతున్నట్లుంది కదా, వెళ్ళిరండి, మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు ప్రసాద్. అలాగే అంకుల్, బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్ అని బయటికి దారి తీశారు. అప్పుడే రామ్ బయటికి వచ్చాడు. నేత్ర చూపు రామ్ వైపు మళ్ళింది. ఇదిగో రామ్ కూడా వచ్చేశాడు, అందరూ కలిసి వెళ్ళొచ్చుగా అన్నాడు ప్రసాద్. సరే మామ్, డాడీ బాయ్ అన్నాడు రామ్. ముగ్గురు బయటికి వెళ్లారు. పుష్ప, నేత్ర ముందు వెళ్తుంటే రామ్ వాళ్ళ వెనకాలే విన్నాడు. ఆఫీస్కి వెళ్ళిన రామ్ పుష్ప ఇచ్చిన ఫోటోని తనకు తెలిసిన వాళ్ళకి మెయిల్ పంపాడు. దాని గురించి ఎవరెవరికో ఫోన్ చేశాడు. ఆఫీసులో ఉందనే కానీ నేత్రకి మనసేమీ బాగోలేదు. పని మీద దృష్టి పెట్టలేకపోతుంది. ఎంత ప్రయత్నించినా ఏవో ఆలోచనలు తన స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పుష్ప, నేను ఇంటికి వెళ్తాను. ఏమైంది? ఒంట్లో ఏమైనా బాగోలేదా? లేదే, ఎందుకో ఇంట్రెస్ట్ లేదు, ఇంటికి వెళ్తాను. సరే నీ ఇష్టం, బాస్ అడిగితే నేను చెప్తానులే, నువ్వు లీవ్ పెట్టేసి వెళ్ళు. సరే బాయ్. ఎలా వెళ్తావు? స్కూటీ కీస్ ఇవ్వనా? వద్దులే, నేను ఆటోలో వెళ్ళిపోతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాయంత్రం పని తొందరగా ముగించుకొని ఇంటికి వచ్చింది పుష్ప. అప్పుడే బయటికి వచ్చిన సుధా ఒక్కటే ఇంట్లోకి వస్తున్న పుష్పని చూసి, ఏంటి నువ్వొక్కటే వస్తున్నావు, నేత్ర ఎక్కడా అని అడిగింది. తను మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసింది కదా, మీరు చూడలేదా? లేదే, తను రాలేదు. నేను ఇప్పుడే పైకి వెళ్ళి బాబాయ్ గారిని కలిసి వస్తున్నాను, తను లేదే. లేదా అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పి మధ్యాహ్నమే వచ్చేసింది. మీరు సరిగా చూసారా? పైన గదిలో పడుకుని ఉందేమో. లేదమ్మా, బాబాయ్ గారికి అయినా కనపడి ఉండేది కదా, రాలేదు.
అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటూ కంగారు పడింది పుష్ప. నేత్ర ఫోన్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. పుష్పకి కంగారు పెరిగిపోయింది. అయినా ఒక్కటే ఎక్కడికి వెళ్ళుంటుంది? పోనీ ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో అంది సుధా. లేదా ఆంటీ, నాకు తెలిసి తనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అయినా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడే నాకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి కనుక్కుంటాను అంటూ ఇంట్లోకి వెళ్ళి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. ఈలోపు సుధా రామ్కి ప్రసాద్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. కొంతసేపటికి ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. పుష్పని అడిగి విషయం తెలుసుకున్నారు ప్రసాద్, రామ్. అందరూ నేత్రని వెతకడానికి బయలుదేరారు. పుష్ప సుధా ఇంటి చుట్టుపక్కల వెతకడానికి వెళ్ళారు. అంతా తిరిగి ఇంటికి వచ్చారు రామ్, ప్రసాద్. అప్పటికే చుట్టుపక్కలంతా వెతికి ఇంటికి వచ్చిన పుష్ప సుధా రామ్ వాళ్ళని చూడగానే ఏమైనా తెలిసిందా అని అడిగారు. లేదు అని సమాధానం చెప్పాడు రామ్. పుష్ప నేత్రకి ఇంకోసారి ఫోన్ చేయి అన్నాడు రామ్. నా ఫోన్లో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది రామ్ అంది. సరే, నా ఫోన్లో నుండి చెయ్యి అంటూ రామ్ ఫోన్ పుష్ప చేతికి ఇచ్చాడు. పుష్ప నేత్రకి కాల్ చేసింది. ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంది రామ్ చేతికి ఫోన్ ఇస్తూ. రామ్ పుష్పకి దగ్గరగా వెళ్ళి పుష్ప ముందు మోకాల మీద కూర్చొని, పుష్ప, ఇప్పుడు ఇక నువ్వే చెప్పాలి. ఇలా అయితే కష్టం. బాగా ఆలోచించు. తన మనసు బాగోలేకపోతే ఎక్కడెక్కడికి బాగా వెళ్తూ ఉంటుంది. బాగా ఆలోచించు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు రామ్. అవును రామ్, గుర్తొచ్చింది. తనకి అప్పుడప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మర్చిపోయాను. ఈరోజు పౌర్ణిమ ఆంటీ అని అడిగింది పుష్ప. అవును, ఈరోజు పౌర్ణమి అంది సుధా. అయితే తప్పకుండా అక్కడికే వెళ్ళుంటుంది. పౌర్ణమికి మాత్రం టైం కుదిరితే తప్పకుండా ట్యాంక్ బండ్కి వెళ్ళేది. బోట్లో బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి పౌర్ణమి చంద్రుని చూస్తూ కాసేపు గడుపుతూ ఉంటుంది. అయితే పదండి వెళ్దాం అన్నాడు రామ్. సారీ రామ్, టెన్షన్లో గుర్తుకు రాలేదు అంది పుష్ప. పర్లేదు, ఇప్పటికైనా వచ్చింది కదా, పద అన్నాడు రామ్ పుష్ప వైపు చూస్తూ. తను ఎందుకులే రామ్, పైన బాబాయ్ గారు కూడా ఒక్కరే ఉన్నారు. ఈ టైంలో పిల్లలిద్దరూ లేకుంటే కంగారు పడతారు. తను ఉంటే నేత్ర గురించి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. ఎక్కడ ఉందో తెలిసింది కదా, నువ్వు ఒక్కడివే వెళ్ళు. నేత్ర కనపడగానే కాల్ చేయి అంది సుధా. అలాగే మామ్ అన్నాడు రామ్ పరుగులాంటి నడకతో బయటికి నడిచాడు. నువ్వు పైకి వెళ్ళి పుష్ప, నేత్ర కనపడ్డాక నేనే చేస్తాను అంది సుధా. అవునమ్మా, రామ్ వెళ్ళాడుగా, తీసుకొస్తాళ్లే, నువ్వు వెళ్ళు అన్నాడు ప్రసాద్. సరే అనేసి పుష్ప పైకి వెళ్ళింది. రామ్ బయలుదేరి వెళ్ళిపోయాడు. రామ్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు సుధా, ప్రసాద్. పుష్ప పైకి వెళ్ళి ఏమీ జరగనట్లుగా తాతయ్యకి అన్నం సిద్ధం చేసే పనిలో పడింది. అమ్మా పుష్ప, నువ్వొక్కటే వచ్చావు, నేత్ర రాలేదా? లేదు తాతయ్య, తనకి వేరే ఫ్రెండ్ కనపడితే దారిలో వాళ్ళ రూమ్కి వెళ్ళి వస్తానంది. అందుకే తనని అక్కడ వదిలిపెట్టి వచ్చానంది. రాత్రి అవుతుంది, ఈ టైంలో ఎందుకమ్మా అలా ఒంటరిగా వదిలేసి వచ్చావు? ఇబ్బంది ఏమీ లేదు తాతయ్య, తన పని అయిపోగానే తన ఫ్రెండ్ తనని ఇక్కడ పెట్టి వెళ్తానంది అంది పుష్ప. రామ్ ట్యాంక్ బండి దగ్గరికి చేరుకున్నాడు. వెంటనే బైక్ దిగి నేత్రని వెతుకుతూ వెళ్ళాడు. నేత్ర ఎక్కడా కనపడలేదు. బుద్ధుడి దగ్గరికి కూడా వెళ్ళాడు. అక్కడ కూడా లేదు. చుట్టుపక్కలంతా చూశాడు. రామ్కి భయం మొదలైంది. అప్పటి వరకు ఉన్న కాస్త ధైర్యం కూడా పోయి చెమటలు పడడం మొదలుపెట్టాయి. అసలు ఎక్కడికి వెళ్ళింది నేత్ర? ఇక్కడ కూడా లేదంటే ఇంకెక్కడ ఉండి ఉంటుంది అనుకుంటూనే అంతా తిరిగిన చోటే మళ్ళీ మళ్ళీ తిరిగాడు. చివరకు చేసేదేమీ లేక బయటికి నడిచేశాడు. నేత్ర కనపడలేదని ఇంట్లో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఇంటికి ఫోన్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఆలోచిస్తూనే నెమ్మదిగా సుధారానికి రింగ్ చేశాడు. ఫోన్ చెవిలో పెట్టుకున్నాడు. ఎదురుగా నిలబడి ఉంది నేత్ర. టక్కున ఫోన్ కట్ చేసి అటుగా పరుగు తీశారు. ఆటో కోసం ఎదురు చూస్తున్న నేత్రని చూశాడు. వెంటనే బైక్ స్టార్ట్ చేసి నేత్ర ముందుకు వెళ్ళి ఆపాడు. ఎదురుగా వచ్చిన రామ్ని చూసిన నేత్ర ఆశ్చర్యపోయింది. రామ్, నువ్వేంటి ఇక్కడ అంది నవ్వుతూ. రామ్ సీరియస్గా చూస్తూ బైక్ ఎక్కు అన్నట్లుగా సైగ చేశాడు. రామ్ కోపాన్ని చూసిన నేత్ర ఏం మాట్లాడకుండా బైక్ ఎక్కింది. బైక్ స్టార్ట్ చేశాడు రామ్. మొదటిసారి రామ్ బైక్ ఎక్కింది నేత్ర. కాస్త సిగ్గు, కాస్త భయంగా ఉంది నేత్రకి. పున్నమి వెన్నెల్లో సాయంత్రపు వేళ వీచే గాలి, చల్లని గాలి అలా సున్నితంగా తాకుతూ ఉంటే అలా ఇష్టమైన వ్యక్తితో తన ప్రయాణం చేస్తుందని తలుచుకోగానే మనసు పులకించింది. అవును, ఇంతకీ రామ్ నన్ను ఎందుకు ఇంత సీరియస్గా చూశాడు? అసలు అతను ఆ టైంలో అక్కడికి ఎందుకు వచ్చాడు? నా కోసమేనా, లేక వేరే పని మీద వచ్చి నన్ను చూసి ఆగాడా? నా కోసమే అయితే పుష్ప నాకు కాల్ చేసి ఉండేది కదా అని ఆలోచిస్తేనే రామ్ అని పిలిచింది. రామ్ వైపు నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మరోసారి కాస్త గట్టిగా రామ్ నిన్నే అంది. అయినా రామ్ ఏమీ మాట్లాడలేదు. నేత్రకి ఏమీ అర్థం కాలేదు. అసలు ఇతనికి ఏమైంది అనుకుంది. రామ్, నిన్నే పిలిచేది, ఒక్క నిమిషం బైక్ ఆపుతావా అడిగింది కాస్త గట్టిగా. రామ్ ఏమీ వినిపించుకోకపోగా ఇంకాస్త వేగం పెంచి ఇంటికి చేర్చాడు. బైక్ ఆఫ్ చేసి కామ్గా లోపలికి వెళ్ళాడు. అదేంటి రామ్ ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు, నేను మాట్లాడుతున్నా వినిపించుకోవట్లేదు అనుకుంటూ లోపలికి వెళ్ళింది. బైక్ సౌండ్ వినపడగానే పుష్ప పైనుండి పరుగున కిందికి వచ్చింది. సుధారాణి, ప్రసాద్ కూడా బయటికి వచ్చారు. ఏంటమ్మా నేత్ర, ఇలా చేస్తే ఎలా? బయటికి వెళ్ళేటప్పుడు కనీసం ఒక మాట చెప్పి ఉండవలసింది.
ఇంత టెన్షన్ పడేవాళ్ళం కాదు కదా. అదేంటంటే నేను అప్పుడప్పుడు పౌర్ణమికి ఇలా వెళ్తాను, ఆ విషయం పుష్పకు కూడా తెలిసే, అందుకే చెప్పలేదు. అయినా ఒక ఫోన్ చేస్తే నేను ఎక్కడున్నానో చెప్తాను కదా, ఎందుకంత కంగారు పడడం అంది. అదేంటంటే పుష్ప, నేనే వీళ్ళని అనవసరంగా టెన్షన్ పెట్టాను. ఈరోజు పౌర్ణమని మర్చిపోయాను. పైగా నువ్వు మధ్యాహ్నమే ఆఫీస్ నుండి వచ్చేసావు కదా, నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు కనపడకపోయేసరికి భయపడ్డాను. పైగా నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా అంటూ బ్యాగ్లో నుండి ఫోన్ తీసి చూసుకుంది. అయ్యో చూసుకోలేదు, ఛార్జింగ్ అయిపోయినట్లుంది. అంటే నువ్వు మర్చిపోయిందే కాక అనవసరంగా నువ్వు భయపడి అందరినీ భయపెట్టావా? అయినా నేను ఎక్కడికి వెళ్తాను, మరోసారి నీ మతిమరుపుతో వీళ్ళని ఇబ్బంది పెట్టావన్నమాట అంది నేత్ర. నాకు మతిమరుపు ఏమీ లేదు, ఏదో టెన్షన్లో అలా అయిపోయింది అంది నవ్వుతూ. అందరూ నవ్వారు. మాట్లాడుతుందనే కానీ నేత్ర కళ్ళు రామ్ కోసం వెతుకుతున్నాయి. సారీ ఆంటీ, అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంది పుష్ప. అవునా ఆంటీ, నేను కూడా సారీ చెప్పాలి, సారీ అంది నేత్ర. అయితే రామ్ అందుకే నా మీద కోపంగా ఉన్నాడు అందుకుంది. సరే, అయ్యిందేదో అయిపోయింది, వెళ్ళి అన్నం తిను అంది సుధా. సరే ఆంటీ అనేసి పైకి వెళ్ళిపోయారు నేత్ర పుష్ప. నేత్ర మాత్రం పైకి వెళ్లే వరకు రామ్ కనపడతాడేమో అని చూసింది. నేత్ర, తాతయ్య నీ గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావని చెప్పాను. ఒకవేళ తాతయ్య అడిగితే నువ్వు అదే చెప్పు అంది పుష్ప. అలాగే అంటూ తల ఊపింది నేత్ర. ఇద్దరూ పైకి వెళ్ళిపోయారు. తాతయ్యకి అన్నం పెట్టింది పుష్ప. నేత్ర అప్పుడే ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. ఇద్దరు భోజనం చేసి పడుకున్నారు. పుష్ప, ఇందాక అందరూ నా గురించి భయపడ్డారా? అవునే పాపం, ఆంటీ అంకుల్ కూడా భయపడ్డారు. అందరూ వెళ్ళి వెతికారు కూడా. అయ్యో, అనవసరంగా వాళ్ళని భయపెట్టావు కదే అంది నేత్ర. అయితే రామ్ అక్కడికి నా కోసం వచ్చాడా? అవునే, నేనే వద్దామనుకున్నాను కానీ ఆంటీని వద్దన్నారు. తాతయ్య కంగారు పడతారని నన్ను పైకి వెళ్ళమన్నారు. రామ్ నీకోసం పంపారు. నేత్రకి విషయం అంతా అర్థమైంది. రామ్కి అసలు విషయం తెలియక నా మీద కోపం వచ్చి ఉంటుంది, రేపే చెప్పేస్తాను అనుకుంది. ఉదయం నిద్ర లేచిన పరందామయ్య పుష్ప దగ్గరికి వెళ్ళి, పుష్ప, నాకు ఇలా ఇంట్లోనే ఉంటే బాగోలేదు, కాస్త బయటకు తిరిగి వస్తాను అన్నాడు. సరే తాతయ్య, కానీ ఇప్పుడు కాదు, ఈవినింగ్ వెళ్దాం. ఈరోజు ఎలాగో హాలిడేనే కదా, మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాం. రేపటి నుండి మీరొక్కరే వెళ్ళొచ్చు అంది పుష్ప. అలాగే అన్నాడు. ఇంతకీ మీ మామయ్య సంగతి ఎంతవరకు వచ్చింది అడిగాడు పరందామయ్య. రామ్కి చెప్పాను తాతయ్య, నాకు తెలిసి తను పని మొదలు పెట్టే ఉంటాడు. బయట ఎవరో డోర్ కొట్టిన శబ్దం విని వెళ్ళి తలుపు తీసింది నేత్ర. ఎదురుగా ఉన్న రామ్ చూసి ఆనందంతో పొంగిపోయింది. గుడ్ మార్నింగ్ రామ్ అంది నవ్వుతూ. రామ్ నుండి ఎటువంటి సమాధానం లేదు. పుష్ప పుష్ప అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఒక్క గుడ్ మార్నింగ్ చెప్తే ఏం పోతుందో ఈ మనిషికి అనుకుంది నేత్ర. పుష్ప, నిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. మీ మామయ్య గురించి నాకు తెలిసిన ఒక అతన్ని అడిగాను. ఫోటోలో మొహం సరిగా లేదు కాబట్టి కాస్త కష్టం అన్నాడు. కానీ ఎవరైనా అతన్ని చూసిన వాళ్ళ దగ్గర నుండి పోలికలు అవి చెప్తుంటే గీసేవాళ్ళు ఉన్నారని చెప్పాడు. తాతయ్యకి మీ మామయ్య ఎలా ఉంటారో తెలుసు కదా, అందుకే తాతయ్యని నాతో పాటు తీసుకెళ్తాను అన్నాడు. అలాగే నాయనా, తప్పకుండా వస్తాను అన్నాడు పరందామయ్య వెనక నుండి అంతా విని. అలాగే తాతగారు, నేను అతన్ని కనుక్కుంటాను. మనల్ని ఎప్పుడు రమ్మంటారు, త్వరగా మీకు చెప్తాను అన్నాడు. సరే అన్నాడు పరందామయ్య. ఇదంతా ఎలా రామ్ అడిగింది పుష్ప. నా ఫ్రెండ్ ఒకడికి పోలీస్ కమిషనర్ కాస్త క్లోజ్, అతని ద్వారా ఇతని అడ్రస్ కనుక్కున్నాం అన్నాడు. సరే, ఇక నేను వెళ్తాను అని బయటికి వెళ్ళబోయాడు. ఒక్క నిమిషం రామ్ అంది పుష్ప. ఏంటి పుష్ప? ఏం లేదు, తాతయ్యని ఈవినింగ్ అలా బయటికి తీసుకెళ్ళి అన్నీ చూపించాలి. ఇంట్లోనే ఉంటే బోర్గా ఉందట. ఈరోజు ఎలాగో సెలవే కదా, ఒకసారి చూపిస్తే రేపటి నుండి ఆయనే వెళ్తారు. ఈవినింగ్ నువ్వు ఖాళీయేనా? ఈవినింగా? అలాగే వెళ్దాం అన్నాడు రామ్. వచ్చిన పని తప్ప వేరే మాట మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు రామ్. రామ్ మాట్లాడుతున్నంతసేపు రామ్నే చూస్తూ ఉంది నేత్ర. రామ్ మాత్రం నేత్ర వైపు ఒక్కసారి కూడా చూడలేదు. ఎంత టెక్ ఇతనికి, కావాలని చేస్తున్నాడు, ఒక్కసారి మాట్లాడితే ఏం పోతుందో అనుకుంది. సాటర్డే అవడంతో నేత్ర పుష్ప ఫ్రెష్ అయి కిందికి వెళ్లారు. నేత్ర వాళ్ళు వచ్చేసరికి సుధారాణి, ప్రసాద్ మరియు రామ్ టిఫిన్లు చేస్తూ ఉన్నారు. హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అంటూ లోపలికి వచ్చారు. హాయ్ అంటూ పలకరించారు ఇద్దరు. ఏంటాంటీ, మాదే లేట్ అనుకుంటే మీరు ఇంకా తింటూనే ఉన్నారు అడిగింది పుష్ప. మార్నింగ్ లేవడం కాస్త ఆలస్యమైంది పుష్ప, అందుకే లేట్ అంది సుధా. సరే, మీరు కానివ్వండి, మేము వెయిట్ చేస్తాం అంది నేత్ర. మీరు రండి, కాస్త తిందురు అన్నాడు ప్రసాద్. లేదండి అంకుల్, ఇప్పుడే తిన్నాం, మీరు కానివ్వండి. రామ్ మరియు ప్రసాద్ టిఫిన్లు చేసి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. సుధా మాత్రం వంటగది సర్దడంలో పడిపోయింది. కాసేపటికి నేత్ర, పుష్ప సుధకి సాయం చేశారు. అందరూ వచ్చి కూర్చున్నారు. ఇంకేంటి సంగతులు అడిగింది సుధా. ఏం లేవాంటీ, మీరే చెప్పాలి. బయటికి ఎక్కడికైనా వెళ్దామా సరదాగా అడిగింది పుష్ప. అలాగే వెళ్దాం, కానీ మనం కాదు నిర్ణయించాల్సింది, మగవాళ్ళు అంటూ భర్త కొడుకు వైపు చూసింది.
మీరేమంటారు అంకుల్? నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదురా, మీరు వెళ్ళండి అన్నాడు. అలా అంటే ఎలా అంకుల్? మొదటిసారి మేము మీతో కలిసి బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాం, మా కోసమైనా రండి ప్లీజ్ అన్నారు ఇద్దరు. సరే మీకోసం వస్తాను, అది కాక మొదటిసారి అడిగాను, డిసప్పాయింట్ చేయకూడదు కదా. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. మరి రామ్ని అడగరా అంది సుధా. అవసరం లేదా ఆంటీ? ఎందుకు? తను ఎలాగో వస్తాడుగా. నీకెవరు చెప్పారు నేను వస్తానని అడిగాడు రామ్. అయితే రాకు అంది పుష్ప. రానని నేను అన్నానా? అయితే రా, మొత్తానికి అడగకుండానే ఒప్పించావుగా అంది సుధా పుష్ప వైపు చూస్తూ. అందరం వెళ్తుంటే తను మాత్రం ఒక్కడే ఏం చేస్తాడు? తప్పకుండా వస్తాడు అంది పుష్ప. అయితే నేను రాను అన్నాడు కాస్త కోపంగా. అయితే ఇంకా మంచిదే, ఇక్కడే ఉండి అప్పుడప్పుడు తాతయ్యని చూసుకుంటూ ఉండు అంది నవ్వుతూ. అమ్మా చూడమ్మా, మరి ఏదో ఒకటి చెప్పకుండా ఆ నాంచడం ఎందుకురా అంది సుధా. అందరూ నవ్వారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.